నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు, 5 గ్రహాలు కుంభములో ఉంటున్నాయి. అయితే ఈ స్థానం ఎవరిది? శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ 5 గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరికి యోగము నడుస్తుంది, ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం. కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు కొంచెము ఈ నెలంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో, కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం. ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను. వృషభ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఉండేటువంటి దాని వలన ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పవచ్చును. ఎందుకని మిశ్రమ ఫలితాలు అని అంటున్నాము అంటే, ఈ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాహువుతో కలిసి ఉండటం అనేటువంటిది ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన కొన్ని పనులు మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ముఖ్యము. కాబట్టి మరి ఇది మిశ్రమ ఫలితాలుగా చెప్పవచ్చును. అన్నీ సత్ఫలితాలే ఉంటాయి అనడానికి లేదు. అన్నీ మిశ్రమ ఫలితాలుగా ఇబ్బందులు కలుగుతాయి అనేది ఉండదు. కొన్ని పనులు అనుకూలముగాను కొన్ని వ్యతిరేకముగాను జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైతే యోగింపబడేటువంటి శుక్రుడు రాస్యాధిపతి రాహువుతో కలిసి ఉంటే కొన్ని పనులు దగ్గరి వరకు వచ్చి తప్పిపోవడము కానీ, లేదా వాయిదాలు పడటము కానీ, లేదా ఎటూ కాకుండా ఆగిపోవటం, కీలకమైనటువంటి సన్నివేశంలో ఉన్నట్టుండి ఇది ఏంటి ఎటు కాకుండా నిలబడిపోయింది, అవుతుందా కాదా అనేటువంటి మనోవిచారానికి దారితీసేటువంటి పరిస్థితులు కొంతవరకు గోచరిస్తున్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుని అంతా సిద్ధమయ్యాము, బాగుంటుంది వెళదాము అనుకుని కాసింత దూరం పోయిన తర్వాత మళ్ళీ గుర్తుకు వచ్చి వెనక్కు రావటము, ప్రయాణము తద్వారా తప్పిపోవటము, వద్దులేని మానుకోవటము, ఇలాంటివి కొంచెము అగమ్య గోచరమైనటువంటి పనులు ఏర్పడవచ్చును ఈ మాసములో అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది. సమయానికి తిండి నిద్ర అనేటువంటివి చాలా అవసరము. ఎందుకంటే కార్య వ్యగ్రతతో ఉండి కొంచెము సరైన సమయానికి తినకపోతే చిన్నపాటి అనారోగ్య సూచనలు కలిగే పరిస్థితులు,
తద్వారా వెంటనే చూపించుకొని చికిత్స చేసుకుంటే మేలు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఏదైనా విదేశాలకు వెళ్ళాలి చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ఆగిపోవటము మంచిది. ఈ మాసము కాకుండా నెమ్మదిగా ఆలోచన చేసి చేయండి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆగిపోయి ఒక మాసము ఆగిన తర్వాత చూసుకుంటే మీకు యోగదాయకముగా ఉంటుంది అని తెలియజేయబడుతూ ఉన్నది. ఇంకా ఇంట్లో శుభకార్యాలు లాంటివి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా వాటిల్లో కొంచెం సఫలీకృతులు అవుతారు గాక. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మందకొడిగా ఉంటుంది. యథావిధిగా ఉన్నది ఉన్నట్టే జరుగుతుంది గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు తక్కువ లాభాలతో బయటపడడం అనేది జరుగుతుంది. నష్టాలైతే రావు కానీ ఎక్కువ విపరీతంగా లాభాలు అనేటువంటివి ఉండకపోవచ్చును. విద్యార్థులు బాగా శ్రద్ధ పెట్టి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. 1-2 సార్లు బాగా చదవండి. ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి చేత ఏదైనా ఒక చిన్న మాట రావటము కానీ లేదా పై అధికారుల వల్ల మాట పడడం లాంటివి కానీ జరగవచ్చును. ఏది ఏమైనా మీ లగ్నము ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ముఖ్యము కాబట్టి ఆ లగ్న ప్రకారముగా చూసుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. సింహరాశి వారికి సింహరాశిలో కేతు ఉండటం వల్లను సప్తమ స్థానములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వల్లను ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి ఇదిగానే ఉంది అని చెప్పవచ్చును. మంచి ఫలితాలే సాధించుకుంటారు. కాకపోతే మనస్సు 2 రకాలుగా మీకు ఉంటుంది. నేను చేయగలనో లేదో, ముందుకు వెళ్ళగలనో లేదో, నేను ఇది సాధించగలనో లేదో అనేటువంటి ఆందోళన. అలాగే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు నేను ఈ ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతానో ఏమో అనేటువంటి భయం లోపల ఎక్కడో ఒక మూలన ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. కానీ ఏమీ భయపడక్కర్లేదు. తప్పకుండా పట్టుదలతో విజయము సాధించడానికి యోగదాయకముగా ఉంటుంది. ఆడవాళ్ల వలన కొంతవరకు మీకు మేలు జరుగుతుంది. అలాగే మీ బుద్ధి కుశలతను మీరు చూపిస్తారు. తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది. మీ రాస్యాధిపతి అయినటువంటి రవి అక్కడ శని యొక్క స్థానములో కుంభములో ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది. కానీ ఆ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు దక్కుతుంది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది. కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము చేసుకోవచ్చును. ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉంది, బాగుంటుంది. ఉన్నట్టుండి స్థాన చలనం లాంటివి కలగవచ్చును మీకు. అంతేకాకుండా మనోనిబ్బరము అనేటువంటిది బాగా ఎక్కువ అవుతుంది, మేలు జరుగుతుంది. ఈ సింహరాశి వాళ్ళు ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి వైపు ఒకసారి దృష్టి పెడతారు. బంధువుల యొక్క రాకపోకలు అనేటువంటివి జరుగుతాయి. ఎవరికి ఎటువంటి వాళ్లకు ఏమి చెయ్యాలనో అవన్నీ కూడా మీరు నిర్దిష్టముగా ఒక ప్రణాళికాబద్ధముగా చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు, లాభిస్తాయి. క్షేత్ర దర్శనము కానీ ఆలయాల దర్శనము కానీ జరుగుతుంది. నదుల యొక్క దర్శనము కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి, మేలు జరుగుతుంది. మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ఒక్కసారిగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుణ్ణి మీరు పూజించండి లేదా నవగ్రహాలను ఆరాధించండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది.